బంగ్లాదేశ్ కి చెందిన డాక్టర్ జాహిద్ రెహమాన్ అనే మంత్రి భారత్ కి వచ్చాడు. వస్తే నాకు భారత్ లో దక్కాల్సిన గౌరవం దక్కలేదు, నన్ను భారత్ ఘోరంగా అవమానించింది, ఇంకెందుకు నేను భారత్ లో పర్యటించాలి అంటూ దిగినవాడు దిగినట్టుగానే వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు. ఈ డాక్టర్ జాహిద్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ యొక్క ముఖ్య సలహాదారు అండ్ మంత్రి. ఏమిటి ఈయనకు దక్కాల్సిన గౌరవం నిజంగానే ఇక్కడ దక్కలేదా? ఎలా అవమానం జరిగింది? కావాలనే భారత్ బంగ్లాదేశ్ పైన పగదీర్చుకుందాం అని కావాలనే బంగ్లా మంత్రిని అవమానించిందా? ఈ ఇష్యూ పైన ఎవరి స్పందన ఏమిటి? ఈ సంఘటన రెండు దేశాల సంబంధాలను మరింత దెబ్బతీస్తుందా అనే ఈ విషయాలు ఇప్పుడు చాలా చాలా ఆసక్తికరంగా మారాయి. మరి ఈ విషయాలను గురించి ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. మరి ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. అసలే బంగ్లాదేశ్ భారత్ సంబంధాలు షేక్ హసీనా తర్వాత కుంటుతూ నడుస్తున్నాయి. షేక్ హసీనా తర్వాత తాత్కాలిక బంగ్లా అడ్వైజర్ గా మహమ్మద్ యూనస్ ఉన్న రోజుల్లో అయితే రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా ప్రమాదంలో పడ్డాయి. మహమ్మద్ యూనస్ తో సహా బంగ్లాకి చెందిన అనేక మంది ప్యూర్ జిహాదీలలాగా భారత్ పైన పడి కారు కూతలు కూశారు. ఇప్పుడు ఎలక్షన్స్ లో తారిక్ రెహమాన్ బిఎన్పి పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త తిరిగి రెండు దేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరించబడుతున్నట్టుగా కనబడుతున్నాయి. ఇంతలోకే తారిక్ రెహమాన్ కేబినెట్ మంత్రి ముఖ్య సలహాదారు జాహిదుర్ రెహమాన్ అనే ఇతడు వచ్చి ఎయిర్పోర్టులో దిగి నాకు అవమానం జరిగింది అంటూ అక్కడి నుండి అటే వెనక్కి వెళ్లిపోయాడు. గట్టిగా లాగితే దారం తెగిపోతుందేమో అన్నట్టుగా రెండు దేశాల సంబంధాలు ఇప్పుడు ఉన్నాయి అని అంతా అనుకుంటూ ఉంటే ఇతడి ఇష్యూతో తిరిగి ఇలాంటి చర్చ పెద్ద ఎత్తున ప్రారంభమైంది. భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు అంటూ మొన్న 14వ తేదీన ఈ జాహిదర్ రెహమాన్ ఢిల్లీకి వచ్చాడు. ఢిల్లీలో జరుగుతున్న IORA ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అను ఒక సమావేశంలో పాల్గొనేందుకు వచ్చాడు. అయితే ఇతడిని ఎయిర్పోర్టులోనే ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని చాలా సేపు ప్రశ్నలు వేశారు. కనీసం 2.5 గంటల సేపు ఇతడిని అక్కడ ఆపి రకరకాల ప్రశ్నలు వేశారు. నేనేమైనా దొంగనా? నన్ను ఆహ్వానిస్తేనే వచ్చాను, ఇది నాకు ఘోర అవమానం, ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఇక్కడే ఉండి సమావేశానికి హాజరవటం అంటే అది నాకు కాదు, నా బంగ్లాకే అవమానం అంటూ అటు నుండి అటే వెనక్కు బంగ్లాకు తిరిగి వెళ్లిపోయాడు. ఏవైనా విషయాలు ఎలా ఉంటాయి అంటే వీటిని గురించి నిజాలు చెబితే అవునా వీడికి ఇది కావాల్సిందే అనిపిస్తుంది. 2.5 గంటలు ఆపి తనిఖీలు చేయడం, ప్రశ్నలు వేయడం, ఎందుకు మన అధికారులు అలా చేశారు అనే ఇష్యూని కాసేపు పక్కన పెడితే ఇతడు గతంలో భారత్ను గురించి ఎంత నీచంగా మాట్లాడాడో ముందుగా చూడాలి. జహీద్ టాక్ అని జహదూర్ కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నిజానికి ఇది జహీద్ టాక్ అనే కంటే జిహాదీ టాక్ అనవచ్చు. ఈ విధంగా అందులో ఇతడు వీడియోలు చేస్తూ పోస్టులు పెట్టాడు. ఈ ఛానల్ ద్వారా గతంలో అనేక సంవత్సరాలు భారత్ పైన విషం కక్కాడు. భారత్ ని తన ఛానల్లో అత్యంత ప్రధానమైన శత్రువు అంటూ పోస్టులు పెట్టాడు. బంగ్లాదేశ్ ని భారత్ తన సామంత రాజ్యంగా చూస్తుంది అని, తనకు పన్ను చెల్లించే రాష్ట్రంగా చూస్తుంది అని, భారత్కు చెందిన ఒక కాలనీగా చూస్తుంది అని భారత్ను గురించి తన ఛానల్లో పిచ్చి రాతలు రాశాడు. బంగ్లాదేశ్ కి భారత్ కి మధ్య అనేక విషయాల్లో అవసరమైన సంబంధాలు ఉంటాయి. పొడవైన బార్డర్ కలిగి ఉన్న దేశాలు, గతంలో భారత్ కే చెందిన రాష్ట్రం ఇది, కోట్లాది మంది హిందువులు అక్కడ ఇప్పటికీ ఉంటారు. బంగ్లాదేశ్ భారత్ల మధ్య మంచి సంబంధాలు గతంలో ఉండేవి. భారత్ తో వ్యాపారం, హాస్పిటల్స్ కి రావడం, భారత మార్కెట్లలో కొనుగోలు చేయడానికి అక్కడి ప్రజలు రావడం బంగ్లా ఇంతవరకు చేసేది. ఈ సన్నిహిత సంబంధాలను దెబ్బతీసి బంగ్లాదేశ్ ప్రజలను భారత్ కి వ్యతిరేకంగా మార్చడమే ఇలాంటి వారి లక్ష్యం. ఎందుకంటే ఇలా మార్చడం అంటే మొదటి ముఖ్యమైన పాయింట్, ఇది జిహాదీ లక్షణం. ముస్లింలు కాని వారితో శత్రుత్వం ఇది. రెండవ ముఖ్య విషయం, అప్పటి వరకు షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం ఉండేది. ఆమె భారత్ తో స్నేహ సంబంధాలను కొనసాగించేది. సో ఆమెను, ఆమె పార్టీని ఓడించడానికి మిగతా ఇలాంటి పార్టీల వారు అంతా భారత్ ని శత్రువుగా క్రియేట్ చేస్తూ వచ్చారు. షేక్ హసీనా భారత్ తో స్నేహం చేస్తే ప్రతిపక్షాలు ఆమెను వ్యతిరేకించాలి కాబట్టి భారత్ ని శత్రువుగా ప్రచారం చేయడాన్ని తమ అస్త్రంగా చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ లో భారత్ ఘన విజయం సాధించింది అని దేశం అంతా చెప్పుకుంటే, మన అధికార పక్షం చెప్పుకుంటే, లేదు లేదు ట్రంప్ మాటకు లొంగిపోయి ఒక్క రోజుకే యుద్ధం ఆపింది, ఇది అవమానం అని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అండ్ అతని బ్యాచ్ చెప్పుకుంది. ఇలా అధికార పక్షం ఎస్ అంటే అది ఏమిటి అని కూడా చూడకుండా ప్రతిపక్షం నో అంటుంది. అలా షేక్ హసీనాని గద్దెనింపడానికి, బంగ్లా ప్రజలను ఆమెకు వ్యతిరేకులుగా మార్చడానికి, ఆమె ఎవరితో స్నేహంగా ఉంటే వారిని బంగ్లా ప్రజలకు శత్రువులుగా చూపించడానికి అక్కడి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నించాయి, పనిచేశాయి.
అందులో ఇతడు నెంబర్ 1. ఈ జహీదుర్ రెహమాన్ అనేవాడు నెంబర్ 1. షేక్ హసీనా పారిపోయిన తర్వాత బంగ్లాదేశ్ లో హిందువుల పైన భయానకమైన ఊచకోత జరిగింది. ఈ దారుణాల పైన భారత్ లో విపరీతమైన చర్చ జరిగింది. భారత్ లో జరిగే ఈ చర్చలను గురించి జహీదుర్ తన ఛానల్లో తీవ్రంగా విమర్శించాడప్పుడు. భవిష్యత్తులో భారతదేశం బంగ్లాపై దాడి చేస్తుంది, రాజకీయ జోక్యం చేసుకుంటుంది, మన దేశంలోని మైనారిటీల కారణంగానే ఇలా జరుగుతుంది, హిందువుల కారణంగా ఇలా జరుగుతుంది అంటూ రాశాడు. అంటే బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల పైన ముస్లింలకు వ్యతిరేకత కలిగేలాగా రాతలు రాశాడన్నమాట. 2025లో ఇతడు తన ఛానల్లో చేసిన మరొక వీడియోలో బంగ్లాదేశ్ లో ఎప్పుడు అస్థిరత మరియు అంతర్గత యుద్ధ వాతావరణం ఉండాలి అని భారత్ కోరుకుంటూ ఉంటుంది. ఇలా బంగ్లా ఉండడమే భారత్ కి చాలా ఇష్టం అంటూ చెప్పాడు. వీడు ఇంకా తన వీడియోల్లో కాశ్మీర్ విషయంగా కూడా విషం కక్కాడు. కాశ్మీర్ అనేది భారతదేశ అంతర్గత వ్యవహారం కానే కాదు అని, అది ఒక అంతర్జాతీయ వివాదం అని తన ఛానల్లో వాగాడు. 370 ఆర్టికల్ రద్దును గురించి భారత్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ కి మద్దతుగా చాలా వీడియోలు చేశాడు. కాశ్మీర్ లో ముస్లింలను భారత్ అణిచివేస్తోందని వాగాడు. చాలా సందర్భాలలో భారత్ ని విమర్శిస్తూ పాకిస్తాన్ ని పొగుడుతూ తాను ఒక పాకిస్తాన్ బూట్లు నాకే కుక్కలాగా వాగాడు. ఇక్కడితో ఆగాక మన నరేంద్ర మోడీ గారిని గురించి, అమిత్ షా గారిని గురించి, యోగి ఆదిత్యనాథ్ గురించి కూడా నోటికి వచ్చినట్టుగా వాగాడు. ఇక్కడితో ఆగకుండా భారతదేశ అంతర్గత వ్యవహారాల పైన కూడా వాగాడు. భారతదేశ విదేశాంగ విధానం కేవలం దేశ ప్రయోజనాల కోసం కాకుండా హిందుత్వ ఎజెండా ఆధారంగా నడుస్తోంది అని వాగాడు. బంగ్లాదేశ్, మాల్దీవ్స్ లాంటి పొరుగు దేశాలకు తాను పెద్దన్నను అన్న అహంకారాన్ని భారత్ ప్రదర్శిస్తోంది అని వాగాడు. ఢిల్లీ నుండి బంగ్లా రాజకీయాలను నడపాలని చూస్తున్నారు, ఈ ఆలోచన మార్చుకోవాలి అన్నాడు. భారత విదేశాంగ విధానం ఫాసిస్టు విధానం లాగా ఉంది అన్నాడు. ఇలా వీడు తన ఛానల్లో భారత్ కి వ్యతిరేకంగా బోలెడు వీడియోలు చేశాడు. దీంతో ఇతడి ఛానల్ ని భారత్ లో బ్యాన్ చేసి ఇతడిని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఇలాంటి ఇతడు మొన్న 14వ తేదీన ఢిల్లీలో జరిగే సమావేశానికి అంటూ వచ్చాడు. అయితే ఇక్కడ మన అధికారులు ఇతడి ఈ కారణాల రీత్యా పగ తీర్చుకునేందుకు, కావాలని అవమానించేందుకు ఆపలేదు. తమ రూల్ ని, తమ ప్రోటోకాల్ ని తాము పాటించారు అంతే, పగ తీర్చుకోవడానికి కాదు. సాధారణంగా అంతర్జాతీయ ప్రతినిధులు, దౌత్యవేత్తలు, మంత్రులు భారత్ కి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ ప్రోటోకాల్స్ ప్రకారం వారు అఫీషియల్ పాస్పోర్ట్ తో వస్తే వారికి ప్రత్యేక డిప్లొమాటిక్ లాంజ్ ఇస్తారు. ఇమ్మిగ్రేషన్ తనిఖీలు చాలా వేగంగా, ఎలాంటి ప్రశ్నలు లేకుండా పూర్తవుతాయి. దౌత్యపరంగా ముందస్తు క్లియరెన్స్ ఉంటుంది. ఒకవేళ వీరు ఇలాంటి పాస్పోర్ట్ తో కాకుండా ఆర్డినరీ పాస్పోర్ట్ తో గాని వచ్చి ఉంటే వారిని అధికారులు సాధారణ ప్రయాణికులలాగా భావించి ట్రీట్ చేస్తారు. ఈ జహీదుర్ రెహమాన్ ఇక్కడ సాధారణ పాస్పోర్ట్ తో వచ్చాడు. తర్వాత ఇతను భారత బ్లాక్ లిస్ట్ లో ఉన్నాడు కాబట్టి ఇతడిని స్కాన్ చేసినప్పుడు రెడ్ అలర్ట్ చూపించింది. సో ఈ కారణంగా ఇతడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపి 2.5 గంటల సేపు ప్రశ్నలు వేసి తమ డ్యూటీ తాము చేశారు. మరి వచ్చిన వీడు తన ఛానల్లో భారత్ కి వ్యతిరేకంగా జిహాదీ అరుపులు అరిచాడు కదా, సో చెక్ చేయకుండా ఎలా ఉంటారు? కానీ చెక్ చేశారు, నన్ను చెక్ చేస్తారా అంటూ ఫీల్ అయిపోయి వెంటనే వెనక్కి వెళ్లిపోయాడు ఇతడు. ఇలా వెళ్లిపోయి కూడా ఇతను దీనిని ఒక ఇష్యూ చేశాడు. ఇంకా తాను భారత్ కి వ్యతిరేకంగానే ఉన్నాను అని అదే తన ప్రజలకు చెప్పుకునేందుకు ఈ విధంగా వెనక్కి వెళ్లి ప్రదర్శన చేశాడు. భారత్ కి వ్యతిరేకంగా వాగి గెలిచాడు కదా, ఇలా వెనక్కు వెళ్లి ఇంకా తాను స్టాండ్ మారలేదు అని ఈ విధంగా తన ప్రజలకు చూపించాడని కూడా మనం అనుకోవచ్చు. తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం దీనిపైన తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసింది. మన దేశ డిప్యూటీ హై కమిషనర్ కి నిరసన తెలిపింది. దీనికి భారత్, మీరింతగా ఫీల్ అయిపోవడానికి ఇందులో ఏం లేదు, అతను స్పెషల్ వీసా తెచ్చుకోవాల్సింది, కానీ అతను అలా కాక ఆర్డినరీ వీసా తెచ్చుకున్నాడు. ప్రోటోకాల్ ప్రకారం ఆర్డినరీ వీసాదారుల్ని చెక్ చేయాలి కాబట్టి మా అధికారులు చేశారు. తర్వాత ఇతడు మా దేశంలో బ్లాక్ లిస్ట్ లో ఉన్నాడు కాబట్టి ఇతడిపై సిస్టమ్ లో అలర్ట్ వచ్చింది, అందుకే వెరిఫికేషన్ జరిగింది అని సమాధానం ఇచ్చింది. స్పెషల్ వీసా తెచ్చుకోవాలన్న మినిమం జ్ఞానం వీడికి ఉండవద్దా అని భారత్ ఈ విధంగా ఇండైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చింది అనుకోవాలి. స్పెషల్ వీసా తెచ్చుకొని వీడికి ఈ విధంగా అవమానం జరిగింది. ఇక్కడ చెకింగ్ జరిగిన తర్వాత 1 టైం ఎంట్రీ ఎగ్జామ్షన్ ఇచ్చారు ఇతనికి, కానీ అప్పటికే అవమానం అంటూ అతడు వెనక్కి వెళ్లిపోయాడు. బంగ్లాదేశ్ లో చాలా మంది జిహాదీగాళ్లు మంత్రులయ్యారు. జిహాదీగాళ్లను మంత్రులను చేయడం, దేశాన్ని మంటగలుపుకోవడం ముస్లిం దేశాల ప్రజలకు ఆనందకరమైన విషయంలాగా ఉంది. బంగ్లాలో కూడా అదే జరిగింది. అదే వరుసలో ఈ జహీదుర్ అక్కడ మంత్రి అయ్యాడు. మంత్రి అయిన జిహాదీయే అంటూ ఈ విధంగా ప్రవర్తించాడు. బంగ్లా భారత్ల మధ్య సంబంధం బిఎన్పి తారిక్ రెహమాన్ గెలుపుతో సాధారణ స్థితికి వస్తుందేమో అని అంతా అనుకుంటూ ఉంటే ఈ సంఘటన జరిగింది అంటున్నారు ఇప్పుడు. కానీ భారత్ బంగ్లా సంబంధాల్లో
బంగ్లాతో భారత్కి ఎక్కువ అవసరమా, బంగ్లాకి భారత్ ఎక్కువ అవసరమా? అవసరం బంగ్లాకి గాని ఉంటే బంగ్లా భారత్ వద్దకు చచ్చినట్టు వస్తుంది. ఇందులో భారత్ ఫీల్ అయ్యేది ఈక ముక్కంత కూడా ఉండదు అని నా ఉద్దేశం. మరి ఈ టాపిక్ పై మీ స్పందన ఏమిటో కామెంట్ తో తెలియజేయండి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.